కమ్యూనికేషన్ లాంగ్వేజ్ హిందీ. సో తెలుగు ఎక్కడైనా పొరపాటు ఉంటే దయచేసి క్షమించండి. మా ఎడ్యుకేషన్ కూడా హిందీయే. సో దానివల్ల నేను ప్రయత్నిస్తాను తెలుగు మాట్లాడడానికి. సో దేవుని కృపను బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా అని మనం పాడుతున్నాం కదా. సన్నిధి అంటే ఓన్లీ అంటే చర్చేనా? ఇందులో కూడా ఎక్కడున్నా కానీ దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించే వారిగా ఉండాలి. అంటే ఎక్కడ ఏ పని చేసినా కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న యొక్క భయము మనము కలిగి ఉండాలి. మన యొక్క ఉద్దేశము, మన యొక్క గమ్యం ఏంటండి? ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలని. అంతే కదండి. ఇక్కడ అందరూ కూర్చున్న వారు మన యొక్క ఏంటి, మన యొక్క ఆలోచన లేకపోతే మన యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మన యొక్క దేవుని యొక్క రాజ్యంలో నిత్యము ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి? ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఇక ప్రాక్టీస్ని కొనసాగించాలంటే దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కూడా నాతో పాటు ఉన్నది అని ప్రతి క్షణము కూడా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే యొక్క ఆలోచన కనుక మనం కలిగి ఉంటే మన యొక్క జీవితంలో పాపము చోటు చేసుకోదు. పాపము కూడా భయపడతాడు. ఎందుకంటే దేవుడు పాపిని ఇష్టపడుతున్నాడు కానీ పాపాన్ని ఇష్టపడలేదు. మనం బాప్తిసం పొందుకున్నాక ఇక్కడ కూడి ఉన్న మీ అందరూ కూడా మన బాప్తిసం పొందుకున్నాక మనం ఏం ప్రమాణం చేస్తాం? ఇంకా చెడుని మనము విసర్జించుకుంటున్నాము. సో ఆ చెడుని మనం విసర్జించుకుంటున్నప్పుడు దేవుడు తన కౌగిట్లో మనల్ని తన బిడ్డగా చేర్చుకున్నాడు. ఇప్పుడు మన పిల్లలు కూడా తప్పు చేస్తూ వెంటనే వాళ్ళని మనం దండిస్తున్నాము, శిక్షిస్తున్నాము. మనం ఇష్టపడుతున్నామా? చిన్న అబద్ధం ఆడినా కానీ, చిన్న దొంగతనం చేసినా కానీ మనం ఏం చేస్తున్నామండి? వెంటనే శిక్షిస్తున్నాం. సో ఆ విధంగానే దాన్ని మన దేవుడు ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమించి మనల్ని మన యొక్క జీవితంలో శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. హిందీలో ఒక పాట ఉంటుంది, స్తుతి ఆరాధన ऊपर जाते हैं. చాలా మంది తెలిసే ఉంటుంది. ఆశీష్ లేకర్ నీచే ఆతి హై. స్తుతి ఆరాధన అంటే స్తుతి ఆరాధన మన యొక్క ఇంటిలో నుంచి కూడా ఆ యొక్క దూపము పైకి వెళ్ళాలి. ప్రతిరోజు కుటుంబ ఆరాధన కుటుంబంగా కూర్చుని దేవుని యొక్క సన్నిధిలో మనము ఆ యొక్క ధూపాన్ని దేవుని యొక్క సన్నిధికి పంపించాలి. అంటే స్తుతి ఆరాధన ప్రార్థనలో మన గృహాల్లో నుంచి కానీ దేవుని యొక్క ఆలయంలో నుంచి దేవుని సన్నిధికి వెళ్ళాలి. అది మళ్ళీ తిరిగి మనకి ఎలా వస్తుందండి? ఆశీర్వాదాల పూర్వకంగా లేకపోతే చేసే ప్రార్థనకి జవాబుగా తిరిగి వస్తుంది. స్త్రీలుగా ఎక్కువగా శాతం ఇక్కడ చూసినట్లయితే స్త్రీలు చాలామంది ఉన్నారు. ఒక జ్ఞానం కలిగిన స్త్రీ తన యొక్క ఇల్లుని కట్టుకుంటుంది, మూడురాలు పెరికి వేసుకుంటుందని. సో జ్ఞానం కలిగిన స్త్రీల వలె మనం ప్రతిరోజు మన యొక్క కుటుంబాన్ని కట్టుకునే వారుగా ఉండాలి. చిన్ననాటి నుంచే దేవుని యొక్క పిల్లలకి దేవుని యొక్క భయంలో ప్రార్థనని లేకపోతే దేవుని స్తుతించడము వాళ్ళకి నేర్పిస్తూ మనము ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోవడము కాదు, కానీ మనం వచ్చామంటే ఏమి నేర్చుకుని వెళ్తున్నాము. ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడారు, ఎలాగ నన్ను నేను సరిదిద్దుకోవాలి, ఎలాగ నాలో ఏమన్నా తప్పు నుండి నేను ఎలాగా సరి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం తయారవున్నాక ప్రతి ఒక్కరూ మిర్రర్ దగ్గర చూసుకుంటాం కదండి. అద్దం ఎదురుగుండా వెళ్ళి మనం ఎలా ఉన్నామా, ఎక్కడైనా ఏమైనా డాగ్ ఉందా, పౌడర్ ఎక్కువ ఉందా అని చూసుకుంటామా? చూసుకున్నాక ఏం చేస్తాం? పౌడర్ ఎక్కువగా ఉంటే అలాగే వెళ్ళిపోతామా? లేకపోతే చీర లేకపోతే దేనికైనా షర్ట్లో ఏమైనా డాగ్ ఉంటే ఏం చేసుకుంటాము? దాన్ని శుద్ధి చేసుకుంటాము, లేకపోతే శుభ్రపరుచుకుంటాము. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము చూసుకుంటాం, కానీ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. మన యొక్క ఆత్మిక స్థితి ఎలాగుంది దేవుడు చూస్తున్నాడు. దాంట్లో ఎక్కడైనా పాపం ఏమన్నా ఉంటే దాన్ని కూడా ఎవరు సరి చేసుకోవాలి? మనమే సరి చేసుకోవాలి. ఆత్మీయ స్థితి ఎక్కడ కనిపిస్తుందండి? మన యొక్క ఫేస్ అయితే మనం మిర్రర్లో చూసుకుంటున్నాము, కనిపిస్తుంది. మన యొక్క ఆత్మిక స్థితి ఎక్కడ చూడగలుగుతాం? చెప్పగలుగుతారా? ప్రతిరోజు వాక్యాన్ని కనుక మనము ధ్యానిస్తే వాక్యం మనకి చెబుతుంది, మనల్ని సరి చేస్తుంది. అవును కదండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం దాంట్లో చదివినాం కదా, మీరు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు మీ పిల్లలకి ఏం చేయండి?